బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో ఇంకా హిందూ దేవాలయాలపైన ఇంకా దాడులు ఆగడం లేదు. పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయాల్ని అక్కడి అల్లరి మూకలు వదిలిపెట్టడం లేదు. ఢాకాలోని కిల్కెట్ ప్రాంతంలో దుర్గామాత ఆలయాన్ని కూల్చివేశారు యుఎస్ ప్రభుత్వం. అయితే ఒక ఫ్లైఓవర్ పక్కనే నిర్మించబడినటువంటి దుర్గామాత ఆలయాన్ని ఆక్రమణగా ఒక రకంగా కబ్జాగా భావించి అక్కడి ప్రభుత్వాలు పోలీసులని బుల్డోజర్లను పెట్టి దుర్గామాత ఆలయాన్ని పూర్తిగా కూల్చివేశారు. భూమి ఆక్రమణ పేరుతో ఈ దౌర్జన్యం చేసినట్టుగా యుఎస్ సర్కార్ పైన అక్కడ హిందువులు అభివర్ణిస్తూ ఉన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ విగ్రహాన్ని కూల్చివేశారు. విగ్రహంతో సహా ఆలయం పూర్తిగా కూడా ధ్వంసమైంది. ఆ విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో అక్కడ ఆలయాలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఎటు చూసిన ఆలయాల ధ్వంసమే కనబడుతోంది. యుఎస్ ప్రభుత్వం పైన హిందువులు మండిపడుతున్నారు. అక్కడ వచ్చినటువంటి హిందువులు మొత్తం కూడా ఈ ఘటన పైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ కూల్చివేత సమయంలో అక్కడ ఎటువంటి సినారీ నెలకొంది, ఆ విజువల్స్ చూద్దాం. సో దుర్గామాత ఆలయం అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఢాకా కిల్కెట్ ప్రాంతంలో ఒక దుర్గామాత ఆలయాన్ని అక్రమంగా నిర్మించారని, కబ్జా చేసి నిర్మించారని చెప్పి ఆలయాన్ని కూల్చివేశారు. కనీసం నోటీస్ ఇవ్వలేదు, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని సైతం, అక్కడ దుర్గామాత ప్రతిమని సైతం తీసుకెళ్ళడానికి కూడా అవకాశం కల్పించకుండా దాడులు చేసి అక్కడ పూర్తిగా కుప్పకూల్చే ప్రయత్నం చేయడంతో ఆ దుర్గామాత ఆలయం ఉన్నటువంటి విగ్రహం కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన పైన అక్కడ హిందువులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఆ విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్ పైన గమనించండి. ఒక ఫ్లైఓవర్ పక్కనే ఈ దుర్గామాత ఆలయం నిర్మించబడింది. ఎప్పుడో కూడా అక్కడ పూజలు జరుగుతున్నాయి, పూజలు అందుకుంటున్నారు దుర్గామాత. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అది ఆక్రమణగా ఉంది, కబ్జా చేసి నిర్మించారు. ఇదంతా కూడా పూర్తిగా అక్రమం అని చెప్పి యుఎస్ ప్రభుత్వం, అక్కడ బంగ్లాదేశ్లోని యుఎస్ ప్రభుత్వం పోలీసులని బుల్డోజర్లని పెట్టి మరి ఆ విగ్రహాన్ని, ఆ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇదొకటే కాదు, వరుస క్రమంలో ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అల్లరి మూకలు, ఆ తర్వాత పోలీసులు బుల్డోజర్లు ఈ ఆలయాల్ని కూల్చివేస్తున్నారు. వరుస క్రమంలో ఇప్పటికీ సుమారుగా 2025లో 4 ఆలయాలు ధ్వంసమయ్యాయి. గతంలో 2024 కూడా చాలా పెద్ద ఎత్తున ఆలయాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం నేను చెప్తోంది కిల్కెట్లోని దుర్గామాత ఆలయం అయితే గతంలో మరికొన్ని ఆలయాలు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న సమయంలోనే ఉచాకిలా అనేటువంటి ఆ ప్రాంతంలో మైమిన్ సింగ్, సో ఏప్రిల్లో జరిగింది, ఒక ఆలయం ధ్వంసం జరిగింది అక్కడ. సో ఆ ఆలయానికి సంబంధించి కూడా హిందువులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, లోకల్స్ అంతా కూడా. సో 2024 అన్రెస్ట్ పోస్ట్ హసీనా రెసిగ్నేషన్. సో తను రిజైన్ చేయకంటే మునుపు, తను అక్కడ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోకంటే మునుపు ఈ రకంగానే దాడులు జరిగాయి. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ కొంతమంది అల్లరి మూకలు ప్రయత్నాలు చేసి మతాల మధ్య దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దాడులు కొనసాగించారు. రిజర్వేషన్ల కోసం దాడులు జరిగాయి, ఆలయాలను ధ్వంసం చేశారు. అక్కడ మైనార్టీలు, అక్కడ హిందువులంతా మైనార్టీలుగా ఉంటారు. సో హిందువుల ఇళ్లపైన, హిందువులకు సంబంధించిన ఆలయాలపైన, హిందువులకు సంబంధించిన స్థావరాలపైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కనీసం వారిని ఓర్చుకోలేకపోయారు. ఆ రకంగా దాడులు జరిగిన నేపథ్యంలోనే షేక్ హసీనా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదో చేయగానే ఒక్కసారిగా తనపై కూడా విరుచుకుపడిపోయి అక్కడి నుంచి పరుగులు పెట్టించారు. ఏకంగా ఆ దేశం వదిలి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి అక్కడ యుఎస్ మధ్యంతర ప్రభుత్వం, ఒక రకంగా చెప్పాలని ఇంట్రిమ్ గవర్నమెంట్, అది ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఏం కాదు, ఇంట్రిమ్ గవర్నమెంట్, తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఆ గవర్నమెంట్ కాస్త పెద్ద ఎత్తున అక్కడ దాడులు కొనసాగిస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి బంగ్లాదేశ్లో ఇంకా ఆలయాలపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, మతాల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉన్నారు, మతాల మధ్య ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దుర్గామాత ఆలయాన్ని కూల్చివేయడంతో ఒక్కసారి ఇక్కడ హిందువులంతా కూడా ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? షేక్ హసీనా తర్వాత పూర్తిగా ఇస్లామిస్ట్ భావాలు ఉన్నటువంటి, ఇస్లామిస్ట్ ప్రసంగాలు చేసేటువంటి యుఎస్ ఆ స్థానంలో కూర్చున్నారు. అప్పటి నుంచి హిందువుల పైన ఇలాంటి అల్లరి ముక్కల దాడులు ఎక్కువయ్యాయి. గతంలో మనం చూసాం, హిందువుల ఇళ్లను పెయింట్ తో మార్క్ చేసి అర్ధరాత్రి పూట ఇల్లు తగలబెట్టినటువంటి ఘటన. దాంట్లో అనేక మంది సజీవ దహనమయ్యారు, ఇల్లు వదిలి పారిపోయారు. ఇంట్లో వస్తువులను కూడా తీసుకోకుండా కట్టుబట్టలతో పారిపోయినటువంటి సంఘటన, ప్రాణాల అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళని హత్య చేసినటువంటి ఘటన మనం చూసాం. ఇప్పుడు హిందూ ఆలయాల టార్గెట్ గా ప్రభుత్వమే డైరెక్ట్ గా ముందుకు రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు అల్లరి ముక్కల రూపంలో ఇలా హిందువుల పైన దాడి చేస్తే ఇప్పుడు
ప్రభుత్వమే స్వయంగా బుల్డోజర్లతో ఆలయాలను ధ్వంసం చేస్తూ ఒక మెసేజ్ ఇచ్చి అక్కడ మైనారిటీగా ఉన్నటువంటి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి హిందువులను అణచివేస్తామంటూ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. మినిస్ట్రీ అఫైర్స్ సంబంధించినటువంటి అఫీషియల్స్ వీళ్ళంతా కూడా ఎంఈఏ అధికారులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతా ఉన్నాయి, పదే పదే మైనారిటీలో ఉన్నటువంటి హిందువులను బంగ్లాదేశ్ లో ఎందుకు ఇంత భయంకరంగా హింసిస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. సో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా బుల్డోజర్ల సహాయంతో ఈ గుడిని కూల్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఖిల్జేత్ లోని దుర్గామాత ఆలయాన్ని కూల్చివేయడంతో అక్కడ ఉన్నటువంటి హిందువులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా పోలీసులు అడ్డుపెట్టి బుల్డోజర్తో కూల్చివేసినటువంటి ఘటనలు కొనసాగి డైరెక్ట్ గా ప్రభుత్వమే సహకరిస్తోందా ఈ అల్లరి మూకలకు కానివ్వండి, సేమ్ టైం పోలీసులకి అక్కడ అధికారులకి ప్రభుత్వమే సహకరించి ఆలయాలు ధ్వంసం చేస్తుంది? ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, నేను ఇప్పుడు ఈ వార్త చెప్తూనే గూగుల్లో నేను చూసినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పటివరకు సుమారుగా 15 ఆలయాలు ధ్వంసమయ్యాయి. అక్కడ నుండి విగ్రహాలను కూడా తీసుకెళ్లడం కోసం అవకాశం కల్పించకుండా ధ్వంసం చేస్తున్నారు, విగ్రహాలను పగలగొట్టేస్తున్నారు. ప్రభుత్వమే సహకరిస్తోందా? ఆఫ్టర్ షేక్ హసీనా పీరియడ్ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నాయి అల్లరి మూకలు. ఖచ్చితంగా, ఎందుకంటే హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేసిన తర్వాత ఈ అల్లరి మూకలు తర్వాత జరిగినటువంటి సంఘటనలు అక్కడ ఉన్నటువంటి హిందువులపైన, హిందువుల ఆస్తులపైన, ఇళ్లపైన, మహిళలపైన అత్యంత దారుణంగా దాడి చేశారు ఇస్లామిస్టులు. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం మూకలన్నీ కూడా వాటిని ప్రభుత్వమే సహకరిస్తుంది, ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది అనేటువంటిది గతంలోనే వినిపించింది. ఇందుకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే యూనిస్ ఇస్లామిస్టు గతంలో అనేక ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్లు నిర్వహించారు, వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసే లాంటి కార్యక్రమాలు చేశారు, బుక్స్ రాశారు. సో పూర్తిగా ఇస్లామిస్ట్ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు బంగ్లాదేశ్ ని. మొన్నటి వరకు కాస్త డెమోక్రటిక్ కంట్రీగా ఉండే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా షేక్ హసీనా టైంలో యూనస్ ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఏకపక్షంగా ఇస్లామిస్ట్ దేశంగా మారే ప్రయత్నం జరుగుతా ఉంది. అందులో భాగంగా మైనారిటీగా ఉన్న హిందువులనే టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి సంఘటనలు పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నాయి. మొన్నటి వరకు అల్లరిముకర్లో జరిగిన దాడులు ఇప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మైనారిటీలు అయినటువంటి హిందువులని బంగ్లాదేశ్ లో ఉండకుండా చేయడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి, అణచివేయడానికి ఇప్పుడు షేక్ హసీనా టైం తర్వాత జరిగినటువంటి సంఘటనలు భారత్ గమనించింది. అక్కడ హరే రామ హరే కృష్ణకు సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు హిందువులకు సహాయం చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి హరే రామ హరే కృష్ణకు సంబంధించినటువంటి హెడ్ ను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసినటువంటి ఘటనలు ఇవన్నీ ఒకటి కాదు, వరుస ఘటనలు కేవలం హిందూ టార్గెట్ గానే బంగ్లాదేశ్ లో యూనుస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అక్కడ అక్రమంగా ఉంటున్నారని, అక్రమంగా ఇల్లు కట్టుకున్నారని ఏదో ఒక రూపంలో ఈ రకంగా టార్గెట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఫ్యూచర్ లో భారత్ కలగజేసుకునే పరిస్థితులు కూడా త్వరలో రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో కొన్ని సంబంధాలను భారత్ తెగదెంపులు చేసుకుంది. ఇంపోర్టు, ఎక్స్పోర్టు ఆ దేశానికి సంబంధించినటువంటి విషయంలో వ్యాపార సంబంధాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఫ్యూచర్ లో మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జరుగుతున్న దాడులకు సంబంధించి. మొత్తానికైతే ప్రభుత్వమే హిందువులపైన దాడులు చేసే పరిస్థితి బంగ్లాదేశ్ లో ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద బంగ్లాదేశ్ లో ప్రస్తుతానికి ఇంకా ఆలయాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. షేక్ హసీనా పీరియడ్ తర్వాత పెద్ద ఎత్తున ఇంకా దాడులు రెచ్చిపోయాయి, అలరిమూకలు ఇంకా రెచ్చిపోయాయి. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పరమతస్తులంటే కనీసం సహించకుండా వారిపై దాడులు చేయడం, వారి ఆలయాలను ధ్వంసం చేయడం, బాధితులని చెప్పి వారందరూ విడిపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి మత సామరస్యాలు రెచ్చగొట్టే వారిపైన, పోలీసులపైన దాడులు చేసే అందరినీ కూడా యుఎస్ ప్రభుత్వం విడిపిస్తుందని అర్థం చేసుకోండి. ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా క్లియర్గా అక్కడ మరింతగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, అక్కడ పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఒక ఆలోచనతోనే యుఎస్ ముందడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. సో ప్రస్తుతం ఒకసారి విజువల్ చూడండి, తర్వాత మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. শেয়ার করেন। হ্যাঁ হ্যাঁ, এই যে আমাদের মন্দিরটা ভেঙে দেওয়া হচ্ছে। এখানে এই যে আমাদের মায়ের প্রতিমার কাছে এখন চলে আসছে ভাঙার জন্য। শেয়ার করেন। হ্যাঁ হ্যাঁ, এই যে আমাদের মন্দিরটা ভেঙে দেওয়া হচ্ছে। At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.